ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నారా లోకేష్ హాట్ టాపిక్ గా మారారు. సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు ఐటీ మంత్రి అయిన లోకేష్ ఈ ఏడాది చివరికి డిప్యూటీ సీఎంగా తర్వాత సీఎంగా అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. ఢిల్లీ సమావేశాల్లో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా కలిసి వెళ్లడం, పార్టీలో ఆయనకు మద్దతు పెరగడం ఇవన్నీ ఈ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి. తమిళనాడులో స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉండి సీఎం అయినట్టు ఇక్కడ కూడా అదే జరుగుతుందని అంటున్నారు. నిజమా కాదా? ఈ ప్లానింగ్ వెనుక ఏముందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎంగా ఎన్నికయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఐటీ హెచ్ఆర్డీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లోకేష్ యువ నాయకుడిగా, టెక్నాలజీ నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారు. కానీ ఇప్పుడు కొత్త చర్చలు మొదలయ్యాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేసి తర్వాత సీఎంగా ప్రమోట్ చేయాలని చూస్తున్నారని తెలిసింది. ఈ చర్చకు మూలం తమిళనాడు రాజకీయాలు. అక్కడ డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు స్టాలిన్ డిప్యూటీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీని బలంగా నడిపి ఇప్పుడు తమిళనాడు సీఎంగా ఉన్నారు. ఇదే మోడల్ను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని టీడీపీలో కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వయసు పెరిగిపోతుంది కదా, పార్టీ భవిష్యత్తు లోకేష్ చేతిలో ఉండాలని వాళ్ళ ఆలోచన. ఇంకో ముఖ్య కారణం ఇటీవల ఢిల్లీ సమావేశాలు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నప్పుడు లోకేష్ కూడా కలిసి వెళ్తున్నారు. ఇటీవల దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు కలిసి పాల్గొన్నారు. సిఐఐ సమావేశాలు, ఇతర కీలక మీటింగుల్లో లోకేష్ ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఇది కేవలం ఐటీ మంత్రిగా కాదు, భవిష్యత్తు నాయకుడిగా ఆయన్ను ప్రొజెక్ట్ చేయడానికి అని అంటున్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా లోకేష్ ను ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ చూస్తే లోకేష్ కు మరింత బాధ్యతలు ఇవ్వాలనే ప్లాన్ ఉందని అర్థమవుతోంది. ఇటీవల టీడీపీలో ఈ డిమాండ్ బలంగా వినిపిస్తుంది. పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి బహిరంగంగానే లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయమని చంద్రబాబును కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన ఈ మాట అన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేస్తే పార్టీ భవిష్యత్తు బలంగా ఉంటుందని చెప్పారు. ఇది ఒక్కరి మాటే కాదు, పార్టీ లోపల చాలా మంది నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం. జనసేనతో కూటమి ఉంది కాబట్టి ఆయన పదవి సురక్షితం. కానీ లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేస్తే ఇద్దరు డిప్యూటీలు అవుతారు. ఇది సాధ్యమేనా అని కొందరు అంటున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాలలో బహుళ డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లోని ఇద్దరు డిప్యూటీలు ఉన్నారు. ఏపీలో కూడా అలాంటి అవకాశం ఉంది. కానీ ఇది కూటమి ధర్మానికి విరుద్ధమా అని సందేహం కూడా ఉంది. ఈ క్రమంలో 2026 చివరికి లోకేష్ సీఎంగా అవుతారని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉగాది తర్వాత లేదా విజయదశమి సమయంలో ఈ మార్పులు జరుగుతున్నాయని కొన్ని వార్తలు చెబుతున్నాయి. చంద్రబాబు పార్టీని బలంగా నిలబెట్టి లోకేష్ కు అధికారం అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇది పార్టీకి కొంత శక్తినిస్తుందని మద్దతుదారులు చెబుతున్నారు. లోకేష్ యువతకి దగ్గరైన నాయకుడు, టెక్నాలజీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని వాళ్ళ వాదన. ఈ విషయంపై లోకేష్ స్పందిస్తూ నా దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి పైన ఉంటుందని చెప్తున్నారు. పదవులు ప్రజలు నిర్ణయిస్తారని అంటున్నారు. చంద్రబాబు కూడా ఇక ఈ విషయంపై అధికారికంగా మాట్లాడలేదు. కానీ పార్టీ లోపల మాత్రం చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇంకా నిర్ణయం ఫైనల్ కాలేదు. ఈ మార్పులు జరిగితే ఏపీలో రాజకీయాలు మరింత ఆసక్తికరమవుతాయి. టీడీపీలో కొత్త తరం నాయకత్వం వస్తుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్తో సంబంధాలు ఎలా ఉంటాయి? కూటమి బలంగా కొనసాగుతుందా లేదా? ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలనున్నాయి. మొత్తంగా చూస్తే నారా లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు.